కట్ట చేపలు ఇవి చూసారా, శుభ్రం క్లీన్ చేయించాను. కడుగుదాం. సాల్ట్ వేసి శుభ్రంగా 5-6 సార్లు కడిగేసుకోవాలి శుభ్రంగా. ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. శుభ్రం క్లీన్ చేస్తాం. చూడండి, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, టమాటా ఇవ్వండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసాను. మిక్సీ పెడదాం. మిక్సీ పట్టేసుకుంటే ఫిగర్కి చాలా బాగుంటుంది. చక్కగా పోయింది కదా. ఆయిల్ పెట్టుకుని వేసేయండి. కొత్తిమీర కూడా మిక్సీ చేసాం కదా, అందుకు బాగా వేయాక చక్కగా ఎగుతుంది. రెండు వేసాను అంతే. చిన్న ఉల్లిపాయలు 2, ఎల్లుల్లిపాయ, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసాను. ఒక ఎల్లుల్లిపాయ వేసేసాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. బాగుంటుంది. కొత్తిమీర, టమాటా చూసారా. ఇదే ఫ్రెష్ కట్ట చేపలు. ఇందులోనే కారం, పసుపు, సాల్ట్, నిమిషాలు మూత పెట్టేసి అప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. ఈలోగా ఇదండి. ఇక స్మెల్ పోవాలనుకుని చేపలది కొంచెం డెటాల్ వేసి శుభ్రంగా గిన్నెలో అయ్యి డెటాల్ వేసేసుకుంటే స్మెల్ ఉండదు. ఈలోగా వాటర్ వేద్దాం. చాలు వాటర్, ఎక్కువ అవసరం లేదు. చక్కగా ఉంటాయి అన్నమాట. మూత పెట్టేద్దాం. చక్కగా అవుతుంది. గరిటెట్టి కలిపేస్తే ఇరిగిపోతాయి అన్నమాట. తెల్లగా అనుకుని ఉప్పు చూసేసుకోవడమే. నచ్చితే కొంచెం నేను ఎల్లిపాయ, జీలకర్ర మాత్రమే వేసాను. మసాలా వేసుకోవచ్చు. 10 రూపాయలు సరిపోయింది. కట్టేసుకోవచ్చు. ఇంకా చూసారా ఎంత బాగుందో కట్ట చేపలు. చక్కగా ఎంత బాగా చక్కగా ఉడికినాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా చూసారా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. మందు బాగున్నాయి చూసారా. చాలా టేస్ట్గా ఉన్నాయి. చింతకాయ వేసి పులుసు కూడా పెట్టుకోవచ్చు.